రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి ఇప్పుడు ఒకటే మార్గం, భూభాగాలు మార్పిడి చేయాలి. అంటే రష్యాకు కావలసినటువంటి భూభాగము ఇప్పుడు ఉక్రెయిన్ చేతిలో ఉన్నాయి. ఆ భూభాగం కనుక రష్యాకి ఇచ్చిస్తే రష్యా యుద్ధాన్ని ఆపేస్తుంది. ఇది ఒక్కటే కదా ఇప్పుడు కారణం, ఆ భూభాగాల కోసమే కదా ఇంత యుద్ధం అంటూ ఇప్పుడు ట్రంప్ అయితే భావిస్తున్నాడు. అందుకని ఈ యుద్ధం ఆపడానికి రష్యాకు కావలసినటువంటి భూభాగాలు రష్యాకి ఇచ్చేసి, అలాగే ఉక్రెయిన్కి కూడా కొన్ని భూభాగాలు ఇచ్చేసి దీన్ని శాంతి ఒప్పందం చేయడానికైతే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే మల్లగొల్లాలు పడుతున్నాడు. ఇంతకు ముందే జెలెన్స్కీతో కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి. అయితే ఆయనకు కూడా యుద్ధం ఆగిపోతే చాలు, కాకపోతే అది ఉక్రెయిన్కి నష్టం కలిగించే విధంగా ఉండకూడదు అంటూ జెలెన్స్కీ కూడా చెప్పాడు. ఎందుకంటే జెలెన్స్కీ యుద్ధంతో విసిగిపోతున్నాడు. యుద్ధం వల్ల విపరీతమైనటువంటి నష్టం, ఎన్ని పాశ్చాత్య దేశాలు సహాయం చేసినా ఎంతైనా సరే అది కొంతవరకే ఉంటుంది. ఏదైనా సరే పూర్తి భారం మాత్రం ఆ దేశమే భరించాలి. ఏ దేశం అయితే యుద్ధం చేస్తున్నాయో ఆ దేశాలే భరించాలి, ఎవరు ఎంత సపోర్ట్ చేసినా సరే. ఇవన్నీ కూడా కొంచెం బలంకి బాగానే ఉంటాయి, కానీ అసలైనటువంటి తీవ్ర నష్టం మాత్రం సొంత దేశమే భరించాలి. ఇప్పుడు అదే ఉక్రెయిన్ భరిస్తోంది. ఇప్పుడు యుద్ధం ఆగిపోతే కొంతవరకు ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు. కాకపోతే యుద్ధం ఆపడానికి ప్రధాన కారణం ఏంటంటే ట్రంప్ ఒకవైపు గొప్పలు చెప్పుకోవాలి, అలాగే ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఆ ఖనిజ సంపదని తీసుకుపోవాలి. వెంటనే 50% ఖనిజ సంపదని తవ్వుకొని పోతే మళ్ళీ అమెరికా ఖజానా నిండిపోతుంది అనేది ట్రంప్ యొక్క భావన. తను పరిపాలించినటువంటి ఈ 4 సంవత్సరాల్లో కొన్ని $100 బిలియన్ నింపేయడానికి చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే అనేక దేశాల మీద ఆంక్షలు, ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ భూభాగాలు ఏ భూభాగాలు రష్యాకి ఇస్తారు, ఏ భూభాగాలు ఉక్రెయిన్కి వదిలేస్తారు అన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. అదంతా కూడా అలస్కా వేదికగా జరగబోతున్నటువంటి ఒక మీటింగ్లోనైతే వీళ్ళు మాట్లాడబోతున్నారు. ముందేమొచ్చేసి త్రైపాక్షిక భేటీ అనుకున్నారు. కాకపోతే మళ్ళీ రష్యా అధ్యక్షుడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, ఎందుకు మళ్ళీ పుతిన్తో ఈ తంట, అందుకనే ద్వైపాక్ష చర్చలు జరుపుతారు. అంటే పుతిన్ను ట్రంప్ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత పుతిన్ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని, ఆయన మెంటాలిటీ తెలుసుకొని ఆ తర్వాత త్రైపాక్షిక చర్చలు అంటే ఉక్రెయిన్ కూడా కలుపుతారన్నమాట. ఒకవేళ ట్రంప్ గనక దీనికి ససేమరా దానికి నేను ఒప్పుకోను అంటే మళ్ళీ యుద్ధం కొనసాగుతుంది. ఒకవేళ సరే మాట్లాడండి, ఒప్పుకుంటాం, మేము అనుకున్న భూభాగాలు మాకు ఇచ్చేస్తే మేము యుద్ధం ఆపేస్తామంటే కనుక త్రైపాక్షిక అంటే ఉక్రెయిన్ కూడా కలిపి 3 దేశాలు కూడా మాట్లాడతాయి అన్నమాట.